అదేంటండి, నిన్న నిన్న వద్దన్నారు, ఇప్పుడు జాయిన్ చేస్తానంటున్నారు. రాత్రి బాగా ఆలోచించాను అంజలి. నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. పాపని హాస్టల్లో జాయిన్ చేస్తేనే మంచిది. నాకు తెలుసండి మీరు ఒప్పుకుంటారని. ఎందుకంటే సిరిని హాస్టల్లో జాయిన్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఇక్కడుంటే పాపతో ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు. అదే అదే హాస్టల్లో అయితే చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఇంట్లో మనందరం బిజీగా ఉండటం వల్ల సిరి ఎలా చదువుతుందో అని పట్టించుకునే వాళ్ళే లేరు. అదే హాస్టల్లో అయితే డిసిప్లిన్ గా ఉంటుంది, బాగా చదువుకుంటుంది. ఇదేంటి, సిరిని హాస్టల్లో జాయిన్ చేస్తానంటే ఇంత సంతోషపడుతుంది? ఒరే అర్జున్, ఏంట్రా ఇదంతా? పాపను హాస్టల్లో చేర్పిస్తావా? అవునమ్మా, నిజంగానే సిరిని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను. మీరే చూస్తున్నారు కదా, ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఏదో గొడవ చేస్తుంది. అలా అని అనాథలా నా మనవరాల్ని హాస్టల్లో చేర్పిస్తావా? మనందరం ఉండి కూడా దానికి ఎందుకురా ఇంత కర్మ? గొడవ చేస్తే నచ్చ చెప్పాలి గాని ఇలా బయటికి పంపించేస్తావా? అవునరా అర్జున్, నాకు కూడా ఇది కరెక్ట్ కాదని అనిపిస్తోంది. ఈ వయసులోనే పాపని అలా దూరంగా పంపించేస్తే ప్రేమాభిమానాలు ఎలా తెలుస్తాయిరా? హాస్టల్లో చేర్పిస్తే తన భవిష్యత్తు బంగారంలో ఉంటుంది మావయ్య. అమ్మా, ఈ సృష్టిలో మనుషుల్ని జంతువుల్ని వేరు చేసేది ప్రేమ అనురాగాలేనమ్మా. నువ్వన్నట్టు హాస్టల్లో పెరిగితే మనుషుల్లా చచ్చిపోయి మిషన్స్లా పెరుగుతారమ్మా. అప్పుడు ఆ మనుషులకి బంగారమైనా ఒకటే, ఇనుమైనా ఒకటే. ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి మావయ్య, ఆచరణలో పనికిరావు. నా కూతురు హాస్టల్లో ఉండాల్సిందే. అమ్మా అంజలి, ఓసారి మా మాట వినమ్మా. నాన్న, ఈ విషయం పైన నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఈ నెలలోనే సిరిని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను. అయ్యో, ఇది ఫైనల్. ఎందుకు చెప్తున్నానో దయచేసి నన్ను అర్థం చేసుకోండి. పద సిరి. ఇదేంటండి ఇది? కన్న కూతురు హాస్టల్కి పోతుంటే సంబరపడే తల్లిని దీన్నే చూశాను. నమస్కారం స్వామి. చెప్పు అర్జున్. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే అంతా అయోమయంగా ఉంది స్వామి. ఏమైంది అర్జున్? కొన్నిసార్లు పాప విచిత్రంగా ప్రవర్తిస్తుంది, ఇంకొన్నిసార్లు అంజలి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అంతా కళ్ళ ముందే జరిగినట్టు అనిపించినా అది భ్రమలా మారిపోతుంది. ఈ పరిస్థితి నుండి నన్ను మీరే బయటపడేయాలి స్వామి. వీటన్నిటికంటే ముందు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అర్జున్. ఆ విషయం చెప్పడానికే మొన్న మీ ఇంటికి వచ్చాను. కానీ సమయం అనుకూలించక నా ప్రయత్నం విరమించుకున్నాను. ఏంటో చెప్పండి స్వామి. అది గీత సమాధి నుంచి బయటకు వచ్చేసింది అర్జున్.
అలా మనం ఆ చిన్నపిల్ల హనీ ఆత్మని అంతం చేసే పనిలో ఉండగా గీత సమాధి నుంచి బయటకు వచ్చేసింది. ఏం జరగనట్టుగా మనల్ని మోసం చేసింది. అంత శక్తివంతమైన రేఖను దాటి గీత బయటికి ఎలా రాగలిగింది స్వామి? రావటమే కాదు అర్జున్, గీత బారి నుంచి నేను ఉన్నంత కాలం మిమ్మల్ని కాపాడతానని, తన దారికి అడ్డుపడే ప్రయత్నం చేస్తానని ముందే గ్రహించి నన్ను శక్తిహీనుణ్ణి చేసింది. అయితే సమాధి నుంచి బయటకు వచ్చిన గీత మమ్మల్ని ఎందుకు చంపకుండా వదిలేసింది? ముమ్మాటికి తను ఏదో ప్రయత్నంలో ఉంది. మీ ఇంట్లోనే మీ అందరికీ దగ్గరగా ఉంటోంది. కానీ గీత అనుకున్నది సాధించాలి అంటే తను ఏదో ఒక శరీరాన్ని ఆవహించక తప్పదు. ఇప్పుడు మనం ముందుగా తెలుసుకోవలసింది గీత ఆత్మ ఎవరిని ఆవహించిందని. ఆ తర్వాతే మనం ఏమైనా చేయగలం. చాలా రోజుల నుండి పాప విచిత్రంగా ప్రవర్తిస్తుందని మీకొకసారి చూపించాలని తీసుకొచ్చాను స్వామి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గీత ఆత్మ పాపలోనే ఉందనిపిస్తుంది స్వామి. అసంభవం. నువ్వన్నట్టు సిరిలోనే గీత ఆత్మ ఉండి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేది కాదు. ఎందుకైనా మంచిది, పాపని ఒకసారి చూడండి స్వామి. అలాగే రామం, స్వామి. వెళ్ళి పాపని తీసుకురా. అలాగే స్వామి. స్వామి, పాప వచ్చింది. రామం, స్వామి. యంత్రానికి ఏర్పాటు చేయి. అలాగే స్వామి. రామం, స్వామి. పాపను బయటకు తీసుకెళ్ళు. అలాగే స్వామి. పదమ్మా. స్వామి, కంగారు పడకు అర్జున్. గీత ఆత్మ పాపలో లేదు. మరి సిరి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? తను గీత ఆత్మను చూసింది కాబట్టి. ఏంటి స్వామి మీరనేది? నిజం అర్జున్. ఇందాక పాపని ముగ్గులో కూర్చోబెట్టినప్పుడు నా మనోనేత్రంతో పాప మనస్సును చదివాను. గీత ఆత్మను సిరి చూడటం వల్లే భయపడి అలా ప్రవర్తిస్తోంది. మరేం చేద్దాం స్వామి? అసలు గీత ఆత్మ ఎవరిలో ఉందో ముందుగా మనం తెలుసుకోవాలి. ఎలా స్వామి?
రామం, స్వామి. మంత్రించిన ఆ టెంకాయనందుకు. అలాగే స్వామి. ఇదిగోండి స్వామి. అర్జున్, ఇది మంత్రించిన టెంకాయ. దుష్టశక్తులు దీని దరిచేరితే వెంటనే మనకు తెలియజేస్తుంది. ఆ దుష్టశక్తి 2 అడుగుల దూరంలో ఉందంటే ఈ టెంకాయ కదులుతుంది. ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిగా పిలిచి పరీక్ష పెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ కార్యాన్ని చేస్తున్నావని ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది స్వామి? తెలిస్తే ఆ దుష్టశక్తి జాగ్రత్త పడిపోతుంది. తర్వాత తన జాడ మనం కనుక్కోలేం. తీసుకో. అర్జున్, ఏంటి స్వామి? గీత ఆత్మ ఎవరిలో ఉందో నీకు తెలిసినా సరే నీలో భయం అణువైనా కనిపించకూడదు. జాగ్రత్త. అలాగే స్వామి. సిరి, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో ఉండు. నేను పిలిచేంత వరకు బయటికి రాకు, ఓకేనా? ఓకే డాడీ. సరే, లోపలికి వెళ్ళుండు.
అబ్బబ్బబ్బబ్బబ్బా సాకి వెళ్ళి జైల్లో కూర్చుంది. కొత్త పని మనిషిని పెట్టండి రా అని వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా. ఒక్కళ్ళన్నా నా మాట విన్నారా? నా కొడుకేమో పొద్దున్నే లెగిసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక మా ఆయనకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. చీ కర్మ కర్మ చీ. ఎవరో మంచినీళ్ళు తాగి గ్లాస్ ఇక్కడే పడేశారు. ఏ వంటగదిలో పెట్టొచ్చుగా. చిచి అన్ని పనులు నేనే చేయాలి. ఛీ. కొబ్బరికాయ కదల్లేదంటే గీత ఆత్మ అమ్మలో లేదన్నమాట. ఆర్టీఓ ఇంట్లో 20 కోట్లు స్వాధీనం చేసుకున్న ఏసీపీ. వామ్మో, ఆర్టీఓ ఆఫీస్లోనే 20 కోట్లున్నాయంటే ఇక మన రాజకీయ నాయకుల ఇంట్లో ఎంత ఉంటాయో. భర్తని కత్తితో పొడిచిన భార్య. వామ్మో, ఈ న్యూస్ కాంతం చదివిందంటే నన్ను కత్తితో పొడుస్తుంది. ఈ న్యూస్ చదివేదానికన్నా రామాయణమో మహాభారతాలు చదివితే కాస్త మనసైనా ప్రశాంతంగా ఉంటుంది. అంటే గీతాత్మ నాన్నలో కూడా లేదు. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. బా
పూజలో కూడా లేదంటే ఇక మిగిలింది అంజలి.